స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక చిన్న గ్రామంలో రఘు రుక్మిణి అనే దంపతులు ఉండేవారు. ఒకరోజు రఘు చిన్ననాటి స్నేహితుడు రాము అక్కడికి వచ్చాడు. వచ్చి ఇలా అంటాడు. ఏరా రాము, ఎలా ఉన్నావ్? చాలా రోజులైంది నిన్ను చూసి. ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నేను? ఇప్పుడు ఎలా ఉన్నావ్? మీ ఇంట్లో అందరూ బాగున్నారా? ఏం చెప్పమంటావు రఘు? ఏం చేద్దామన్నా కలిసి రావడం లేదు. అసలు ఏ ఆదాయమూ లేదు. అందుకనే నువ్వేమైనా కొంచెం డబ్బు ఇవ్వగలవేమోనని అడగడానికి వచ్చాను. కొంచెం నువ్వు డబ్బు ఇవ్వగలిగితే ఆ డబ్బులతో ఒక వ్యాపారం చెయ్యాలి అని అనుకుంటున్నాను. అయ్యో రాము, నువ్వు అంతలా అడగాలా చెప్పు. మా అబ్బాయి కాలేజీ ఫీజు కోసం కొంత డబ్బు దాచిపెట్టి ఉంచాను. అవి నీకిస్తాను. నువ్వు వాటితో ఒక వ్యాపారం చేసి మంచిగా అభివృద్ధి చెందు. నీ అభివృద్ధి కంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పు. చాలా ధన్యవాదాలు రఘు. ఖచ్చితంగా నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. అసలే అది అబ్బాయి కాలేజీ ఫీజు డబ్బులు అంటున్నావు. నేను ఈ మేలును ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఎప్పుడూ నీకు రుణపడి ఉంటాను. రఘు రాముకి డబ్బులిస్తాడు. వాటితో రాము వ్యాపారం మొదలు పెడతాడు. 2 సంవత్సరాలు గడుస్తాయి. తరువాత రఘు రుక్మిణి ఇలా మాట్లాడుకుంటారు. రుక్మిణి, నేను రాము నా స్నేహితుడు అని చెప్పి నమ్మి 1,00,000 రూపాయలు వాడికి అప్పుగా ఇచ్చాను. కానీ అది చాలా పెద్ద తప్పు అని నాకు ఇప్పటికి అర్థమైంది. నేను మన పిల్లవాడి కాలేజీ ఫీజు కూడా తీసి ఆ డబ్బులు సర్ది చేశాను. వాడు ఆ డబ్బులతో ఒక వ్యాపారం చేస్తాను అని చెప్పి బతిమిలాడాడు. పైగా ఆ వ్యాపారం ఇప్పుడు చాలా మంచిగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటున్నాడు తప్ప ఇప్పటిదాకా ఇవ్వలేదు. నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. మీరే ఎలాగోలా అడిగి తీసుకోండి. లేకపోతే మన అబ్బాయి ఫీజు కట్టలేం కదా. వాడి భవిష్యత్తు పోతుంది. అక్కడికే నేను చెప్తూనే ఉన్నాను, స్నేహం మధ్యలో డబ్బు వస్తే స్నేహం పాడైపోతుంది అని. మీరే వినలేదు. అవును, అప్పుడు నువ్వు చెప్పావు. అయినా కూడా నేను వినలేదు. ఏదో కష్టంలో ఉన్నాడు కదా పాపం అని చెప్పి అలా ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ వ్యాపారం అంతా మంచిగా ఉంది. అయినా కూడా ఇవ్వడం లేదు. ఆ డబ్బు మనదే కాబట్టి ఏదో ఒకలాగా అడిగి తీసుకుంటాను. మనకి ఇప్పుడు ఆ డబ్బు ఎంత అవసరమో అర్థమయ్యేలా చెప్పి చూడండి. లేదా ఇంకేదైనా మార్గం చూసి ముందు వాడి ఫీజు కట్టే ప్రయత్నం చెయ్యండి. ఇది ఇలా ఉండగా అక్కడ రాము తన కొడుకు శ్రీనుతో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటాడు. అక్కడికి అందరూ వచ్చి వస్తువులు తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా శ్రీనుకి సిద్ధి అనే వ్యక్తి తరచుగా వచ్చి వెళ్లడంతో బాగా స్నేహం పెరుగుతుంది. ఒకరోజు శ్రీను, సిద్ధి ఇలా మాట్లాడుకుంటున్నారు. శ్రీను, నీ వ్యాపారం అంతా మంచిగా నడుస్తుంది అని నాకు తెలుసు. కానీ నేను నీకు ఇంకా మంచి ఆదాయం పెరిగే మార్గం ఒకటి చెప్పగలను. నువ్వు గాని అలా చేశావంటే నిన్ను మీ నాన్న కూడా మెచ్చుకుంటాడు. అవునా? ఏంటిరా అది? వ్యాపారం మెరుగుపడుతుంది అంటే ఇంకేం కావాలి? ఇక్కడికి దగ్గరలో నాకు బాగా తెలిసిన ఒక హోల్సేల్ దుకాణం ఉంది. నువ్వు అక్కడికి 1,00,000 రూపాయలు సిద్ధం చేసుకుని వచ్చావనుకో, మనం వెంటనే అక్కడ సరుకులని తక్కువకి అడుగుదాం. అప్పుడు అక్కడి సామాన్లు ఇక్కడికి తీసుకువచ్చి నువ్వు ఎప్పుడూ అమ్మే రేటుకే అమ్మవచ్చు. నీకు మంచి లాభం వస్తుంది. ఏమంటావ్? నేనేమంటాను? మంచి లాభం వస్తుంది అంటే మా నాన్నకి నా మీద చాలా నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడో ఎందుకు? నేను ఇప్పుడే నీకు డబ్బులు ఇస్తాను. నువ్వు మాట్లాడిన తర్వాత నేను అక్కడికి వస్తాను. అన్నీ కుదిరితే సరుకు తెచ్చుకుందాం. ఇలా చెప్పి డబ్బులు ఇస్తాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఎన్ని రోజులు గడిచినా సిద్ధి జాడ కనిపించదు. దాంతో శ్రీను జరిగింది మొత్తం వాళ్ళ నాన్న రాముకి చెప్తాడు. ఇందుకేరా నీకు
వ్యాపారం చేయడం చేత కాదు అనేది. ఏదో దుకాణం దగ్గరికి 4-5 సార్లు వచ్చి వెళ్ళేసరికి వాళ్ళతో స్నేహం పెంచుకుని చెప్పింది అంతా నమ్మి డబ్బులు ఇచ్చావు. కొంచెం కూడా ఆలోచన లేదు నీకు. నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఇలా మోసపోను. సరేలే, కనీసం వాడు ఎక్కడ ఉంటాడో అయినా నీకు తెలుసా? రేపు ఒక్కసారి వెళ్ళి వాడిని గట్టిగా అడుగుదాం. ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, కానీ ప్రతిసారి మేము ఊరిలో ఉన్న ఆ పెద్ద చెట్టు దగ్గర కలిసేవాళ్ళం. మనం అక్కడికి వెళ్తే మనకి సిద్ధి దొరికే అవకాశం ఉంది. మరుసటి రోజు రాము శ్రీను ఆ చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి అనుకున్నట్టే సిద్ధి అక్కడికి వస్తాడు. అతనితో రాము ఆవేశంగా, ఏంటి బాబు ఇది? ఎవరు నువ్వు? అసలు మా అబ్బాయిని స్నేహం పేరుతో నమ్మించి వాడి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుని మోసం చేస్తావా? అసలు నీకు స్నేహం విలువ ఏంటో తెలుసా? అయినా తెలిస్తే నువ్వెందుకు ఇలా చేస్తావు? మర్యాదగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే. ఏంటండి స్నేహం విలువ అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు? మీకు స్నేహం విలువ తెలుసా? మీకు నిజంగా స్నేహం విలువ తెలిస్తే మీరు 2.5 సంవత్సరాల క్రితం మా నాన్నగారి దగ్గర తీసుకున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? మీ వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందింది. అయినా మా నాన్నగారు అడిగినా కూడా ఇవ్వడం లేదు. అందుకనే మీకు బుద్ధి చెప్పాలి అని ఇలా చేశాను. ఇదిగో శ్రీను, నన్ను క్షమించు. మీ నాన్నకి గుణపాఠం నేర్పాలి అని ఇలా చేశాను. నీ డబ్బులు నువ్వే తీసుకో. అంటే నువ్వు రఘు కొడుకువా? నన్ను క్షమించు బాబు. వెంటనే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని మీ నాన్నకి కలిసి క్షమాపణలు చెప్పి వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. ఇలా చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్తాడు. డబ్బుతో రఘు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, రఘు, నువ్వు దయచేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడూ నేను ఇలాంటి తప్పు చేయను. నాకు బాగా బుద్ధి వచ్చింది. మీ అబ్బాయి నాకు పెద్ద గుణపాఠం నేర్పించాడు. ముందు నువ్వు ఈ డబ్బులు తీసుకో. అసలు ఏమయ్యిందిరా? నేనడిగితే ఒక్కసారి కూడా నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు నీకు నీవుగా వచ్చి ఈ డబ్బులు తిరిగి ఇస్తున్నావు. పైగా క్షమించమని కూడా అడుగుతున్నావు. ఇంకా నా కొడుకు వల్ల ఈ బుద్ధి వచ్చింది అంటున్నావు. అసలేం జరిగింది రాము? రాము జరిగిందంతా వివరించాడు. దయచేసి నన్ను క్షమించు. నువ్వు నన్ను నా కష్టకాలంలో ఆదుకున్నావు. నేను వృద్ధిలోకి వచ్చాక ఆ కృతజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించాను. నీ తప్పు తెలుసుకుని డబ్బులు తిరిగిచ్చావు. నాకు అదే చాలు. అందుకే మనం ఎంత వృద్ధిలోకి వచ్చినా మన కష్టకాలంలో మనకి తోడుగా నిలిచిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.